రండి రండి రండి. కాఫీ టిఫిన్ ఉంటాయిగా. ఫుల్ మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. బ్రదర్ వెళ్ళిపోనా నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే మాట్లాడినా తట్టుకోండి కాసేపు. Hey guys, welcome back to the KSK Styles Official and back with a brand new video. So guys, ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ thumbnail లో చూసుంటారు. వార్ 2 మూవీకి అయితే వెళ్తున్నాను. మూవీ చూసి రివ్యూ ఎలా ఉన్నది అనేది జెన్యూన్గా ఇస్తాను గైస్. సో గైస్ నేను ఇప్పుడైతే థియేటర్కి వెళ్తున్నాను. సంధ్య థియేటర్లో అయితే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి నాకు. సంధ్యలో నేను ఎందుకు బుక్ చేసుకున్నాను అంటే ఫస్ట్ డే ఏ హీరో మూవీస్ అయినా అక్కడ జాతర మాత్రం ఫ్యాన్స్ అద్దరు కొట్టేస్తారు. మీరు ట్రై చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి. బట్ క్రౌడ్ తక్కువ ఉన్న ప్లేసుల్లో. అండ్ ఫైనల్ అయితే నేనైతే వచ్చేసాను గైస్ లోపలికి. చూసుకోండి చాలా క్రౌడ్ ఉంది. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు కూలీ కట్అవుట్స్. ఎన్టీఆర్ అన్న కట్అవుటే లేదు గైస్ అసలు ఈ థియేటర్ దగ్గర. సో గైస్ ఫైనల్లీ లోపల వ్యూ చూడండి. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ మూవీ విషయానికి వస్తే యావరేజ్ కన్నా చాలా తక్కువ ఉంది గైస్. మూవీ ఏం బాగాలేదు, అసలు ఏం నచ్చలేదు. నా టికెట్ ప్రైస్కి అయితే వర్తే కాదు. చాలా ఓపికతో చూసాను మూవీ, అట్లీస్ట్ బాగుంటుందేమో అని చెప్పి. బట్ ఎన్టీఆర్ అన్న ఉన్న పోర్షన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే కాలర్ ఎగరేసే విషయమైనా చెప్పాలి. బట్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ మాత్రం వేస్ట్. అసలు ఏం బాగాలేదు. అసలు ఓపికతో అసలు కూర్చున్నా కూడా అసలు ఏం నచ్చలేదు అసలు 1% కూడా. అండ్ ఇంకోటి గైడ్స్ డ్యాన్స్ విషయానికి వస్తే అసలు ఎన్టీఆర్ అన్నని ఎవరు బీట్ చేయరు. బట్ రితిక్ రోషన్ సలాం బాయ్ అనే సాంగ్ దగ్గర మాత్రం కొట్టేశాడు గైడ్స్. నెక్స్ట్ లెవెల్ అసలు డ్యాన్స్ మాత్రం. ఎన్టీఆర్ అన్న ఒక మూవ్ వేస్తుంటే రితిక్ రోషన్ అన్న ఇంకో మూవ్స్ చేస్తున్నాడు. చాలా ఫ్లెక్సిబుల్గా చాలా అదిరిపోయింది చూడడానికి ఇద్దరిని అలాగా ఒకసారి స్క్రీన్ మీద. మూవీని అయితే ఒకసారి చూడడమే చాలా గ్రేట్ గైస్. 1 టైం వాచబుల్, అది కూడా చాలా ఓపికతో కూర్చొని చూస్తేనే మూవీ నచ్చుతుంది, లేకపోతే అస్సలు నచ్చదు. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఆ పోర్షన్స్ వరకు మాత్రం నచ్చుతుంది. రెస్ట్ ఆఫ్ మూవీ అంతా ఎలానో లైట్, పెద్ద చెప్పడం అవసరం లేదు దాని గురించి. మీకు టికెట్ గోల్డెన్ వర్త్ అయితే కాదు. సో గైస్ మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఏం అర్థం కాదు గైస్. ఒక మీకు 10-20 మినిట్స్ వరకు అసలు ఏం అర్థం కాదు. బట్ ఎన్టీఆర్ అన్న వచ్చిన దగ్గర నుంచి మాత్రం మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ ట్విస్ట్ వరకు మాత్రం మూవీ చాలా స్పీడ్గా వెళ్తుంటుంది గైస్. ఆ ట్విస్టులతో కానీ ఆ ఎంగేజింగ్ చేయడం కానీ చాలా బాగుంటుంది ఇంటర్వెల్ వరకు. ఆ తర్వాత అసలు ఏం బాగాలేదు గైస్, అసలు నచ్చలేదు. సెకండ్ హాఫ్ అసలు ఈ కంప్లీట్ డిజాస్టర్. అసలు ఎందుకు అసలు ఆ పాయింట్ని రేస్ చేశారో, అసలు రితిక్ రోషన్కి గురు ఎన్టీఆర్ ఏంటో ఆ సెన్స్ అసలు నాకు ఏం అర్థం కాలేదు టోటల్గా అయితే గైస్. హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ గైస్ చెప్పాలి నిజంగా. ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ దగ్గర అయితే విఎఫ్ఎక్స్లో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. అసలు వద్దులే గైస్, ఎందుకు చెప్పి వేస్తా. అసలు అవి ఏం విఎఫ్ఎక్స్ రా, మీరు పెట్టి విఎఫ్ఎక్స్లు తీసుకొచ్చి పెడతారేంట్రా. అసలు అంత పెద్ద హీరో ఉన్నప్పుడు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. అసలు రితిక్ రోషన్ విషయానికి వస్తే ఆయన క్యారెక్టర్కి అతను 100% ఇచ్చాడు గైస్, బట్ సరిగ్గా యూటిలైజ్ చేయలేదు అంతే. అండ్ కైరా విషయానికి వస్తామా, ఫ్యామిలీతో అయితే చూడొద్దు గైస్. ఆ మొన్న పోర్షన్స్ అన్నీ కొంచెం ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని చాలా. ఫ్యామిలీతో అయితే ఇగ్నోర్ చేయండి. బ్రో సినిమా అదిరిపోయింది బ్రో, అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే నాకు ఇలా రివ్యూలు ఇవ్వడం రాదు గైస్. జెన్యూన్ రివ్యూ ఇస్తా. నచ్చితే నచ్చిందని చెప్తా, లేదంటే లేదు గైస్.
డిజాస్టర్ మూవీ గైస్, ఏం లేదు ఆడ.